వాటర్ తాగమ్మా భూమి అని శరత్చంద్ర వాటర్ తాగిస్తూ ఉంటాడు. అదేంటి వాటర్ తాగినా కూడా వెక్కిళ్ళు తగ్గలేదే, ఉండమ్మా భూమి అని శరత్చంద్ర షుగర్ తీసుకురావడానికి వెళ్ళగానే వాటర్ తాగు తాగు అని భూమి తాగించేస్తుంది. ఇదిగోనమ్మా షుగర్ పోసాను కదా, ఇప్పుడు వెక్కిళ్ళు తగ్గిపోతాయిలే అని శరత్చంద్ర వెనుతిరగగానే మళ్ళీ వెక్కిళ్ళు పెడుతూ ఉంటాడు. షుగర్ పోసినా కూడా నోట్లో వెక్కిళ్ళు తగ్గలేదా, ఏంటమ్మా భూమి ఏమైంది అని శరత్చంద్ర అడగటంతో నాన్న పొడ మాలింది నాన్న, అంతే మీరు వెళ్ళండి అని భూమి చెప్తుంది. అలాగే జాగ్రత్తమ్మ, రెస్ట్ తీసుకో అంటూ శరత్చంద్ర వెళ్తాడు. ఇక శరత్చంద్ర వెళ్ళగానే లేలే ఏంటి ఇలా చేస్తున్నావు అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఇందు జోలె కట్టుకొని అమ్మ కొంచెం దానం చేయండి అమ్మ, చాలా ఆకలిగా ఉందమ్మా అని భిక్షాటన చేస్తూ ఉంటుంది. చూడ్డానికి బాగానే ఉన్నావు కదా, ఏదైనా పని చేసుకు బ్రతకచ్చు కదా, ఇలా అడుక్కు తినడానికి సిగ్గు లేదా, పో పో అంటూ అందరూ చీకొడుతూ ఉంటారు. ఉదయం నుంచి తిరిగి తిరిగి చాలా దాహంగా ఉంది, కనీసం మంచినీళ్ళైనా ఇవ్వండి, తల తిరుగుతోంది అని ఇందు ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే కాల్లో అటుగా వెళ్తున్న శారద ఇందుని చూసేసి చాలా బాధపడుతూ ఇందు అని పిలవగానే పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఏడుస్తూ ఇందు శారదని హక్ చేసుకుంటుంది. ఏంటి ఇలా అడుక్కుంటున్నావు, ఏంటి ఏమైంది అని శారద అడగటంతో నాకు పిల్లలు పుట్టడం లేదని 21 రోజులు ఇలా భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటే నా కడుపు పండుతుందంట పెద్దమ్మ, అందుకే ఇలా చేస్తున్నాను అని ఇందు చెప్తుంది. ఈ మాటలు నీకు చెప్పిన ఆ సన్నాసులు ఎవరు అని శారద కోపంగా అడుగుతూ ఉంటే ఇంకెవరు, మా అత్తయ్య వాళ్ళు అని ఇందు అంటే నీ భర్త ఏం చేస్తున్నాడు అని శారద అంటుంది. అయినా నా మాటల కంటే వాళ్ళ మాటలే ఎక్కువ నమ్ముతాడు వింటాడు పెద్దమ్మ అని ఇందు ఏడుస్తూ ఉంటుంది. అయ్యో అతనికైనా బుద్ధి ఉండాలి కదా, అయినా ఇలా చేస్తే పిల్లలు పుడతారని ఏ శాస్త్రంలో కూడా రాయలేదు, నిన్ను బాధ పెట్టడం కోసమే నీ అత్తింటి వాళ్ళు ఇలా చేస్తున్నారు, నువ్వు ఎంత బాగా పెరిగి పెద్దయ్యావు, అలాంటిది నువ్వు ఇలా అడుక్కు తింటూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, ఎవరు అడిగేవాళ్ళు లేరనుకొని ఇలా నిన్ను బాధ పెడుతున్నారా, ఉండు నేను అడుగుతాను అని శారద అంటే గొడవలు ఎందుకులే వద్దులే పెద్దమ్మ అని ఇందు అంటుంది. లేదు లేదు రా ఇందు అంటూ శారద బలవంతంగా కారు ఎక్కించుకు తీసుకువెళ్తుంది. వంశీ, సౌందర్య, వెంకటేష్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఇందు లోపలికి వస్తుంది. ఏంటి మొత్తం అడుక్కోవటం పూర్తయిపోయిందా, ఏం తీసుకొచ్చావు అని జోలె చూస్తూ ఉంటుంది. ఏంటి ఇందులో ఏమీ లేదే అని సౌందర్య తిడుతూ ఉంటే అత్తయ్య అది కాదు అత్తయ్య, నా మొహం చూసి ఎవరు నాకు దానం చేయటం లేదత్తయ్య అని ఇందు ఏడుస్తూ ఉంటుంది. ఇలా పౌడర్ కొట్టుకొని మెల్లో బంగారపు గొలుసు వేసుకొని టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్తే నీకెందుకు దానం చేస్తారు, నీకు బుద్ధుందా, ఎలా వెళ్ళాలో కూడా తెలీదా అని సౌందర్య తిడుతూ ఉంటే అసలు మీకు బుద్ధుందా, అద్దాల మెల్లో పెరిగిన మాలాంటి పిల్లకి మీరు ఇలా అడుక్కు తినమని చెప్తారా, ఇది ఏ శాస్త్రంలో రాసి ఉంది, పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు, గుళ్ళు గోపురాలు తిరుగుతారు, అంతేకాని ఇలా అడుక్కు తినమని చెప్తారా, బుద్ధిందా అని శారద తిడుతూ ఉంటుంది. చూడు శారద, నీకేం తెలీదు, పిల్లలు పుట్టకపోతే మేము స్వామీజీని అడిగాము, ఈ వ్రతం గురించి చెప్పారు, చూడు పిల్లలు లేని గొడ్రాలని మేము నెత్తిన పెట్టుకొని ఎన్ని రోజులని ఉంటాము, పెళ్ళై ఎన్ని రోజులైనా ఏ శుభవార్త లేదు, అందుకే నేను ఈ వ్రతం చేయమని చెప్పాను, నీకేం తెలుసు ఇలా మాట్లాడుతున్నావు అని సౌందర్య కూడా అరుస్తూ ఉంటుంది. సౌందర్య ఏమాత్రం తగ్గకుండా ఇలాంటి పిల్లని మేము ఇంట్లో పెట్టుకోలేము, పిల్లలు పుట్టకపోతే మాకెందుకు ఈ కోడలు అని చెప్తుంటే మా పిల్ల కూడా మీ ఇంట్లో ఉండదు, ఇలా అడుక్కు తినమని చెప్తారా, అసలు ఎంత బాగా పెరిగింది, నేను కూడా ఇక్కడి నుంచి ఇందుని తీసుకువెళ్తాను అని శారద అంటే అత్తయ్య మీరు ఇందుని తీసుకువెళ్ళటానికి వీల్లేదు అత్తయ్య అని వంశీ అంటాడు. చాలే నోర్మి, నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు, భార్య ఇలా అడుక్కు తింటూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా, కట్నం ఇస్తున్నప్పుడు మీరు నోరు మూసుకొని తీసుకున్నారు, ఇప్పుడు ఇలా కష్టపెడతారా అని శారద అంటుంది. అత్తయ్య పిల్లలు పుట్టడం కోసమే అత్తయ్య మేము ఇలా చేస్తుంది అని వంశీ అంటే అసలు ఇది కరెక్ట్ కాదని చెప్పాల్సింది పోనిచ్చి నువ్వు వీళ్ళకి వంత పాడుతున్నావు, ఇందు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు, రా ఇందు వెళ్దాం అని ఇందు వద్దని చెప్తున్నా కూడా శారద ఇందు చేయి పట్టుకు లాక్కు వెళ్ళిపోతుంది. ఇలాంటి గొడ్రాలి కోడలు మాకు అవసరం లేదు, కట్నం ఇచ్చినంత మాత్రాన గొడ్రాలి కోడల్ని నెత్తిన పెట్టుకుంటామా ఏంటి, తీసుకువెళ్ళిపో అని సౌందర్య చెప్తుంది. వెళ్ళిన తర్వాత వెంటనే సౌందర్య మీరాకి ఫోన్ చేసి ఏమ్మా నీ కూతుర్ని నువ్వు కన్నావా లేకుంటే ఆ శారద కనిందా అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అసలు ఆ శారదకి ఎంత ధైర్యం నా కూతుర్ని తీసుకువెళ్ళటానికి అని మీరా అంటుంది. అసలు మీ ఆయనకి 2 పిల్లలు ఉన్నప్పుడే ఈ సంబంధం వద్దనుకోవాల్సిందే, మేము అనవసరంగా చేసుకున్నాం చూడు, ఇప్పుడు మా కర్మ మేము అనుభవించాలి, నీ కూతురికి పిల్లలు పుట్టడం లేదు కాబట్టి మాకు కూడా అవసరం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
ఒసే శారద నీ సంగతి చెప్తానని మీరా అనుకుంటూ ఉంటుంది. ఇంటికి రాగానే ఇందు అన్నయ్య అంటూ గగన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా ఇందు ఏమైంది, అమ్మా ఏమైందమ్మా అని ఇద్దరిని గగన్ అడుగుతూ ఉంటాడు. జరిగిన విషయం మొత్తం కూడా శారద చెప్తుంది. అమ్మ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావమ్మా, ఇందుని ఇక్కడికి తీసుకువచ్చి ఉండకూడదు అని గగన్ చెప్తుంటే, ఇందు స్థానంలో పూరి ఉంటే ఏం చేసేదాన్నో నేను ఇప్పుడు కూడా అదే చేశాను గగన్, ఇందులో తప్పేముంది అని శారద అంటుంది. కానీ మీరా పిన్ని గురించి నీకు తెలిసిందే కదమ్మా, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా బాధ పెడదామా అని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కనుక ఈ విషయం తెలిసిందో ఇక అంతే సంగతులు. పిన్ని చాలా పెద్ద గొడవ చేస్తుంది, కాబట్టి ఇందుని నువ్వు వాళ్ళ అత్తగారింట్లోనే వదిలేసి రా అమ్మ అని గగన్ చెప్తాడు. లేదన్నయ్య నేను ఆ ఇంటికి వెళ్ళను, నేను నీకు బరువు అయితే చెప్పు, ఎటైనా వెళ్ళిపోతాను అని ఇందు అంటుంది. అది కాదు ఇందు, నిన్ను ఆ ఇంటి నుంచి తీసుకువచ్చి ఉంటే నేను బాధపడేవాడిని కాదు, టెన్షన్ కూడా అవసరం లేదు. కానీ మీ అత్తయ్య ఇంటి నుండి తీసుకువచ్చింది కదా, అందుకే మీ అమ్మ చాలా పెద్ద గొడవ చేస్తుంది ఇందు, అందుకే నా మాట విను అని గగన్ చెప్తుంటే, మీరా అర్థం చేసుకుంటుందిలే గగన్, నాకు ఆ నమ్మకం ఉంది అని శారద అంటుంది. లేదమ్మా, ఒకవేళ పిన్ని అర్థం చేసుకున్న పక్కన ఆర్జం పోయటానికి ఆ అపూర్వ రెడీగా ఉంటుంది కదా అని గగన్ చెప్తాడు. కానీ అన్నయ్య నేనైతే వెళ్ళను అని ఇందు తేల్చి చెప్పేస్తుంది. సరే ఒక పని చేద్దాము, భూమికి ఫోన్ చేసి చెప్తాము, తనే ఏదో ఒకటి చేస్తుంది అని గగన్ చెప్పడంతో ఆ పని చెయ్యన్నయ్య అని పూరి అంటుంది. వెంటనే గగన్ భూమికి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ల్యాండ్లైన్కి చెయ్యండి అన్నయ్య అని ఇందు చెప్తుంది. ల్యాండ్లైన్కి ఫోన్ చేయటంతో అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడగటంతో, నేను భూమితో మాట్లాడాలి, ఒకసారి భూమికి ఫోన్ ఇవ్వండి అని గగన్ అంటే, భూమి ఇంట్లో లేదు అని అపూర్వ చెప్తుంది. ఎక్కడికి వెళ్ళింది అని గగన్ అంటాడు. అది చెప్పాల్సిన అవసరం నీకు లేదు అని అపూర్వ అంటుంది. చూడండి నేను భూమితో మాట్లాడాలి, భూమి ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది, భూమి ఇంట్లో ఉంటే భూమిని ఫోన్ ఇవ్వండి, ఇస్తారా లేదా అని గగన్ అడుగుతూ ఉంటే, నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, భూమి సూర్యని కలవటం కోసం సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నువ్వు ఇక భూమిని మర్చిపోతే బాగుంటుంది అని అప్పుడు అంటే, ఏమైంది ఇప్పుడు అని గగన్ అంటాడు. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, భూమిని మర్చిపో అంటూ అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది గగన్, భూమి కాదా ఫోన్లో మాట్లాడింది అని శారద అంటే, కాదమ్మా అని గగన్ చెప్తాడు. నువ్వేంటి అలా బిగుసుకుపోయావు, ఏమైంది అని శారద అడుగుతూ ఉంటే, ఇప్పుడే వస్తానంటూ గగన్ బయలుదేరి వస్తూ ఉంటాడు. భూమి చాలా కోపంగా సూర్య వాళ్ళ గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది. రా భూమి, పెళ్ళైన తర్వాత ఎలాగూ నువ్వు ఈ ఇంటికి కోడలుగా వస్తావు, ఇప్పుడు ముందే వచ్చావు, కుడికాలు లోపల పెట్టి రా అని సూర్య అంటే, భూమి ఎడం కాలు లోపల పెట్టి వస్తుంది. సరే భూమి, పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం ఎలాగూ కలిసి ఉండాలి, రా కూర్చొని మాట్లాడుకుందాం అని సూర్య భుజంపై చేయి వేస్తూ ఉంటే, చూడు సూర్య, మాటలు మర్యాదగా మాట్లాడు, గగన్ బావ తప్పించి నేను నా జీవితంలో ఎవరిని ఊహించుకోలేను, దయచేసి ఆ వీడియో డిలీట్ చేయి, నా గురించి నువ్వు తప్పుడు ఆలోచనలు పెట్టుకోకు అని భూమి సూర్య చేతిని విదిలించేసుకుని దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. మా నాన్న జైలుకు వెళ్ళటం నేను తట్టుకోలేను, ప్లీజ్ అని భూమి బతిమలాడుతూ ఉంటే, చూడు భూమి, నువ్వు ఇక్కడికి వస్తే చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి నీతో జత కడదాం అనుకున్నాను. భర్త లేని అంటే ఈ లోకం ఎలా చూస్తుందో నీకు కూడా చాలా బాగా తెలుసు కదా, అందుకే నిన్ను పెళ్లి చేసుకుని నీకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను అని సూర్య చెప్తుంటే, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు డోర్ గడియ పెట్టావు, దక్కించుకున్నవాడు మగాడు కాదు, మా బావ నన్ను గెలుచుకున్నాడు, గెలిచిన వాడే మగాడు, నా మనలో ఎప్పటికీ ఆ స్థానం మా బావది మాత్రమే ఉంటుంది, కాబట్టి దయచేసి అర్థం చేసుకో, ఆ వీడియో డిలీట్ చేయి అని మరొకసారి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది. చూడు భూమి, నేను నిన్ను గగన్ని మరిపించేస్తాను, ఒక్కసారి మన పెళ్ళయిన తర్వాత ఒక్కసారి ఫస్ట్ నైట్ జరిగిపోయింది అనుకో, గగన్ జ్ఞాపకాలు అన్నీ కూడా నువ్వు మర్చిపోతావు అని సూర్య చెప్తుంటే, ఏం కూసావురా అంటూ భూమి సూర్య చెంప పగలగొడుతూ ఉంటే సూర్య భూమి చేతిని అడ్డుపట్టుకుంటాడు. రే, మా గగన్ బావుని ఆకాశంలో మేఘం అనుకుంటున్నావురా, మర్చిపోయేలా చేయడానికి ఆకాశమే మా గగన్ బావరా అని భూమి వార్నింగ్ ఇస్తుంటే, ఇక సూర్య భూమి చేతిని బలవంతంగా పట్టుకొని బలాత్కారం చేస్తూ ఉంటాడు.